20కి పైగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని మోడీ గారి మొదటి హయాంలో 12కు తగ్గించారు. ఆ 12ని ఇప్పుడు 4కు తగ్గిస్తామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బ్యాంక్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు మార్చి 2వ తేదీన 2వ వారంలో దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. సహజంగానే ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో సర్వీసులు సక్రమంగా లేవు కదా, ఖాతాదారులకు కావాల్సినటువంటి సేవలు అందట్లేదు కదా. అదే ప్రైవేట్ బ్యాంకుల్లోకి వెళ్తే ఐసిఐసిఐ బ్యాంకో, కోటక్ మహీంద్రానో, హెచ్డిఎఫ్సినో మరో బ్యాంకో వెళ్తే ఆ వచ్చే సర్వీసులు వాటికి మురిసిపోయి ప్రైవేటీకరణకి తీసుకున్న నిర్ణయం బాగానే ఉంటుంది కదా అని చెప్పి కూడా మనలో కొంతమంది భావిస్తున్నారు. భావించడమే కాదు, పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. అదేదో బ్రహ్మాండమైనటువంటి దేశంలో లేదంటే ప్రపంచంలో ఎవరో చేయలేనంత సాహసం చేసినట్టుగా మోడీ గారిని ఈ ప్రైవేటీకరణ గురించి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను సమర్థిస్తూ ఆకాశానికి ఎత్తుతున్నటువంటి సందేశాలు, వాట్సాప్ మెసేజ్లు, వైరల్ అవుతున్నటువంటి ట్రెండింగ్ అవుతున్నటువంటి మెసేజ్లు కూడా మనం చూస్తున్నాం. అటువంటి వాళ్ళందరికీ తాజాగా 2021 ఫిబ్రవరికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి మా మంత్లీ నివేదిక, దాంట్లో ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ని ఒకసారి గుర్తు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి కరోనా కాలంలో 23 లక్షల కోట్ల రూపాయల విలువైన వనరులు ప్రజలకు అందించాం, ఆర్థిక వ్యవస్థని పట్టాల మీదకి ఎక్కించడానికి ఈ రకమైనటువంటి నిర్ణయం, చర్య, ముందు చూపుతో తీసుకున్నటువంటి చర్య ఉపయోగపడింది అని చెప్పి మాట్లాడారు. ఆవిడ చెప్పినట్టు సారాంశం ఏమిటి? ఈ 23 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అందులో ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి సరఫరా మినహాయించి మహా ఉంటే 4-5 లక్షల కోట్ల రూపాయలు, మిగతా 15 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రకరకాల భారీ పరిశ్రమలకి, సేవా రంగాలకి, పర్యాటక రంగానికి, హోటల్ ఇండస్ట్రీస్కి, చిన్న మధ్యతరగతి పరిశ్రమలకి ప్రభుత్వం అందించినటువంటి రుణాల కారణంగా ఆ పారిశ్రామిక రంగం అంతా కూడా పట్టాలెక్కింది అని చెప్పి, అందుకనే కొంతమంది ఆర్థికవేత్తలు, ఆఖరికి రఘురామ్ రాజన్తో సహా మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా పనిచేసినటువంటి అరవింద్ పంగారియాతో సహా చేస్తున్నటువంటి విమర్శలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి విమర్శల్ని మనం విశ్వసించాల్సినటువంటి అవసరం లేదు, నమ్మాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి బొకాయిస్తున్నారు. కానీ మొన్న రిలీజ్ అయినటువంటి ఆర్బీఐ నివేదిక ఏం చెప్తోంది? ఇక్కడ 2 అంశాలు మనం గమనంలో పెట్టుకోవాలి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు ఆర్థిక వ్యవస్థని ముందుకు నడపడంలో, నిలబెట్టడంలో సమర్థవంతంగా పాత్ర పోషించలేకపోతున్నాయి కాబట్టి వీటన్నింటినీ ప్రైవేటీకరిస్తాము అని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనల్లో ఒకటి. అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు అయితే ఆర్థిక వ్యవస్థకి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తాయి, కావాల్సినంత అప్పిస్తాయి, కావాల్సినంత తక్కువకి అప్పిస్తాయి, కాబట్టి ఆర్థిక వ్యవస్థ పట్టాలు ఎక్కుద్ది అనేది ఈ వాదన యొక్క వెనుక ఉన్నటువంటి ఆర్థిక సూత్రం. కానీ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ఏం చెప్తోంది? 2019 కంటే 2020లో ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి బ్యాంకులు ఇస్తున్నటువంటి లోన్లు శాంక్షన్ చేసే మోతాదు, క్వాంటిటీ బాగా తగ్గిపోయింది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. అది కూడా ఎప్పుడు? లాక్డౌన్ టైంలో లాక్డౌన్ సడలించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో భాగంగా ఉద్దీపన పథకాల అమలుకి ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంలో ఈ ప్రైవేటు బ్యాంకులు ప్రైవేటు పరిశ్రమలకి, పారిశ్రామిక రంగానికి, సేవా రంగానికి, వైద్యారోగ్య రంగాలకి, మౌలిక వస్తువుల రంగానికి, ఇట్లా గ్రామీణాభివృద్ధి రంగానికి అప్పులు ఇవ్వటం ఆపేసాయి. ఎందుకంటే దేశమంతా కరోనా లాక్డౌన్లో ఉంది, ఉద్యోగాలు లేవు, కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు, పరిశ్రమలు మూతపడ్డాయి, స్టాక్స్ పెద్ద ఎత్తున కూరుకుపోతున్నాయి, అప్పుల్లో కూరుకుపోతున్నాయి సంస్థలు, కంపెనీలన్నీ. అటువంటి కంపెనీలకి ప్రభుత్వం చెప్పినటువంటి మాటను నమ్మి మనం అప్పిస్తే తిరిగి వీళ్ళు కట్టకపోతే వచ్చే నష్టాన్ని ఎవరు భరించాలి? ఇటువంటి 1,00,000 సందేహాలతోటి ప్రైవేట్ బ్యాంకులు అప్పులు ఇవ్వడం మానేశాయట. కానీ ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ఉపన్యాసంలో ఏం చెప్తున్నారు? ప్రైవేట్ రంగంలో బ్యాంకింగ్ ఉంటే ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా వేగంగా పరిగెడుతుంది,
వాళ్ళ మీద ప్రభుత్వం యొక్క నియంత్రణలు ఉండవు. కాబట్టి వాళ్ళు కావాల్సిన వ్యక్తులకి లేదంటే సంస్థలకి, కంపెనీలకి, మొనోపలీస్కి కావాల్సినంత మోతాదుల్లో అప్పులు ఇవ్వచ్చు, కావాల్సిన పద్ధతుల్లో వడ్డీలు ఛార్జ్ చేసుకోవచ్చు. ఏదేమైనా అంతిమంగా ఆర్థిక రంగం పట్టాలెక్కుతుంది, పారిశ్రామిక రంగం పనిచేస్తుంది. పారిశ్రామిక రంగంలో కదలిక ఉంటుంది అంటే అంతో ఎంతో ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇది మా మోడీ గారి నాయకత్వం అని చెప్తున్నారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుంది? మీరు అనుకున్నంత సీన్ అక్కడ లేదు. ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళకి ఏమాత్రం సందేహం వచ్చినా అప్పు తీసుకోవడానికి వచ్చినటువంటి కార్పొరేట్ కంపెనీ ఎంత పెద్దదైనా వాళ్ళు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. గత 2019 నవంబర్ నుంచి 2020 నవంబర్ మధ్యకాలంలో వాళ్ళు పోల్చి లెక్కేసింది ఏంటంటే ప్రైవేట్ రంగం ద్వారా వస్తున్నటువంటి రుణాల్లో 5.5% తగ్గిపోయింది. అంటే ఉదాహరణకి ప్రభుత్వం యొక్క అంచనా ప్రకారమే 20 లక్షల కోట్ల రూపాయలు, అంటే 1% భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ వాణిజ్యంలో, అంటే బ్యాంకులు ఇస్తున్నటువంటి అప్పుల్లో 1% అప్పు అంటే 2 లక్షల కోట్ల రూపాయలు సుమారు ఉజ్జాయింపుగా. అంటే ఈ లెక్కన రిజర్వ్ బ్యాంక్ చెప్పినటువంటి లెక్క ప్రకారం ఏమో కనుక మనం తీసుకుంటే, ప్రామాణికంగా తీసుకుంటే, కరోనా కాలంలో ప్రభుత్వం ఏ ప్రైవేట్ రంగం బ్యాంకుల్ని, ఏ బ్యాంకింగ్ వ్యవస్థ ఇచ్చే అప్పుల ఆధారంగా ఆర్థిక వ్యవస్థని పట్టాలెక్కించడం కోసం శతవిధాలా ప్రయత్నం చేసిందో, అందుకోసం 20 లక్షల కోట్ల రూపాయలు, సుమారు 15 లక్షల కోట్ల రూపాయలు ఈ అప్పుల ద్వారా సమీకరించాలని చెప్పి ప్రయత్నం చేసిందో, అటువంటి కాలంలో సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇవ్వాల్సినటువంటి ప్రైవేట్ బ్యాంకులు ఆ అప్పులు ఇవ్వకుండా మూసేసుకుని, దుకాణాలు మూసేసుకుని, సర్వీసులు నిలిపివేచినాయి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్తోంది. అంతేకాదు, సాధారణంగా క్రెడిట్ కార్డులు, హౌసింగ్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, వీటి మీద బాగా వడ్డీ వస్తుంది. అటువంటి సేవలకు కూడా, అంటే పర్సనల్ లోన్స్, కన్జ్యూమర్ లోన్స్, వీటికి కూడా ఇవ్వాల్సినటువంటి రుణాలని ప్రైవేట్ బ్యాంకులు నిలిపివేశాయి. దాంతో ఏం చేసింది ప్రభుత్వం? మరలా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నటువంటి వాళ్ళని, యాజమాన్యాన్ని, అంటే బోర్డుల్ని, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ IBA వాళ్ళందరినీ ఒప్పించి గత సంవత్సరం ఇచ్చినటువంటి మోతాదు కంటే, అంటే 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి ఇచ్చినటువంటి అప్పుల కంటే 2020-2021లో కరోనా కాలంలో, లాక్డౌన్లో పారిశ్రామిక రంగం, ఉత్పత్తి రంగం సతమతం అవుతున్నటువంటి కాలంలో మరిన్ని అప్పులు ఇప్పించింది. అంటే మళ్ళీ ఇవాళ ఏం చెప్తున్నారు? ప్రభుత్వ రంగం బ్యాంకులు అర్థవంతంగా పనిచేయటం లేదు, అడ్డగోలుగా పనిచేస్తున్నాయి, పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర పారు బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి, కాబట్టి వీటిని ప్రైవేటైజ్ చేయడం ఒకటే మార్గం అని చెప్తా ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఆయన ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోతున్నటువంటి పారు బకాయిల్లో 90% ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి కంపెనీలు చెల్లించకుండా ఎగ్గొట్టినటువంటి సొమ్మే. ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ బ్యాంకుల దగ్గర కానీ, ప్రైవేటు బ్యాంకుల దగ్గర కానీ, స్మాల్ స్కేల్ సేవింగ్స్ కార్పొరేషన్ లాంటి సంస్థల దగ్గర కానీ అప్పులు తీసుకొని ఎగ్గొట్టినటువంటి దాఖలాలు నా సర్వీస్ కాలంలో, అంటే ఆయన సర్వీస్ కాలంలో కనిపించలేదు అని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి కనపట్టలేదు, వినపట్టలేదు. ఆఖరికి రిజర్వ్ బ్యాంకులు తయారు చేస్తున్నటువంటి నివేదికలు కూడా పట్టించుకునే స్థితి ఈ ప్రభుత్వానికి లేదు. ఆ ప్రైవేటీకరణ రంగాన్ని, ప్రైవేటీకరణ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే ఉన్నారు. 20కి పైగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని మోడీ గారి మొదటి హయాంలో 12కు తగ్గించారు. ఆ 12ని ఇప్పుడు 4కు తగ్గిస్తామని చెప్తున్నారు. అంటే మిగతా బ్యాంకింగ్ రంగం అంతా కూడా ప్రైవేటు కంపెనీలకి లేదంటే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వదేశీ కార్పొరేట్లు కావచ్చు, విదేశీ కార్పొరేట్లు కావచ్చు, ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్లు కావచ్చు, ఉత్పత్తేతర రంగంలో అంటే ద్రవ్య పెట్టుబడి, వడ్డీ వ్యాపారం చేసే బేసిక్గా ద్రవ్య పెట్టుబడి రంగంలో ఉన్నటువంటి కంపెనీలైనా కావచ్చు, వాళ్ళందరికీ అమ్మేస్తాము అని చెప్తున్నారు. దేనికి? ఆర్థిక వ్యవస్థని వాళ్ళైతే పట్టాల మీద తీసుకొస్తారు అని చెప్పి. కానీ రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నటువంటి నివేదిక, రిజర్వ్ బ్యాంక్ ఇస్తున్నటువంటి ఉదాహరణలు, విశ్లేషణ మనకేం చెప్తుంది? కష్టకాలం వస్తే ప్రైవేటు బ్యాంకులు ఆర్థిక వ్యవస్థని కాపాడాల్సిన సమయంలో కాళ్ళు ముడుచుకొని, చేతులు ముడుచుకొని పారిపోతాయి. ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలవుతుంది, ప్రజల జీవితాలు అంధకారానికి లోనవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని రిజర్వ్ బ్యాంక్ చెప్తుంది. మరి మనం ఎవరిని నమ్మాలి? మన కళ్ళ ముందు ఉన్నటువంటి అనుభవాన్ని, ఆ అనుభవాన్ని బలపరుస్తూ ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ నివేదికల్ని నమ్మాలా? ఊహాస్వర్గాన్ని కళ్ళ ముందు చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వాదనలు, ఆ వాదనలను ఎత్తుకెత్తుకుని ఊరేగుతున్నటువంటి భక్తజన సందోహం, వీళ్ళని నమ్మాలా? మీరే ఆలోచించుకోండి.